నందినెక్కే అంత అవుక పరమశివుడువా? మహేష్ బాబు అవుకాదెంత నందినెక్కే అంతనా? అయ్యప్ప పైన జల్లండి సన్నజాజు. స్వామి, మీ ఇష్టమైన హీరో గురించి ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? మా అల్లో ఉన్నాను కదా మాత, ఎక్కడ ఫ్లోలో ఏ తప్పుడు మాట మాట్లాడతానని ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడతాను. ఏమన్నాడా స్వామి? నందిని ఎక్కే అంత అవకాశం ఉందా అని అడిగాడు కదా. మన దేశంలో ఆవుని లక్ష్మీదేవితో పోలుస్తాం. అదే ఆవుని ఎంతో మంది చంపేసి వాటి మాంసాలు కూడా అమ్మేస్తున్నారు. అలాగే నాగల చవితి రాగానే ఏం చేస్తాం? పుట్లో పాలేసి దండం పెట్టుకుంటారు. అదే పాము మరుసటి రోజు కనిపిస్తే కర్త కొట్టి చంపేస్తారు. మహేష్ బాబుకి నందిని ఎక్కే అంత అవకాశం ఉందా అని అడిగారు కదా. ఆయన 5,000 ప్రాణాలు కాపాడారు. 2 ఊరిని దత్తత తీసుకున్నారు. ప్రపంచమంతా అవసరం లేదు, కనీసం ఈ కాపాడిన కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్ని వెళ్ళి ఆయనకి నంది ఎక్కేంత అవకాశం ఉందా అని అడగమనండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఆయన గుడి కట్టినా తప్పులేదంటారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన్ని అభిమానించే ఆయన అభిమానులకి, ఆయన చేత సాయం పొందిన ఆ కుటుంబాలకి ఆయనే దేవుడు. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరికీ సింపుల్ గా మీరు ఏం సమాధానం చెప్తారు? సామి శిఖరం చెట్లేం చేయలేవు.